హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఈరోజండి మా ఇంట్లో టిఫిన్ ఏంటంటే పూరీ చేశానండి. పూరీల్లోకి కూర ఏం చేశానంటే శనగపిండి బంగాళదుంపతో చేసిన కూర చేశానండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే కూర అండి ఇది. పూరీల్లోకి చాలా బాగుంటుంది. చూడండి, బంగాళదుంప కూడా ఎంత బాగా ఉడికిందోనండి. ఈ కూరలో కారం వేయమండి, ఈ పచ్చిమిర్చిలో వచ్చిన కారమే ఈ కారం సరిపోతుందండి. పచ్చిమిర్చి కూడా డైరెక్ట్గా తినేచ్చండి. ఇందులో పచ్చిమిర్చి తీసుకుని ఎవరైనా చిన్నపిల్లలు కూడా తినొచ్చండి. ఏం కారం ఉండవు, ఏమీ ఉండదండి. ఇదిగోండి పచ్చిమిర్చి డైరెక్ట్గా నోట్లో పెట్టేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు నచ్చితే నేను హ్యాపీ ఫీల్ అవుతానండి. ఇలా నేను తింటూ ఉంటే ఎన్ని పూరీలు తిన్నానో నాకే తెలియదండి. బంగాళదుంప ముక్కలు చాలా బాగున్నాయండి, బాగా ఉడికింది, అంతా కరెక్ట్గా వచ్చిందండి. పూరీలు కూడా ఉబ్బినాయండి బాగా. ఇదిగోండి నేను ఎలా చేస్తున్నా అంటే బంగాళదుంపని 3 తీసుకున్నానండి. తీసుకుని విజిల్ పెట్టానండి కుక్కర్లో. 4 విజిల్ వరకు వచ్చే వరకు ఉంచానండి. ఈ లోపు నేను పిండిని రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి గోధుమ పిండి తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసాను. ఇందులో ఆయిల్తో ఏం కలపట్లేదండి. ఎందుకంటే ఆయిల్ తక్కువ వాడాలి కదండి, వాడడం మన ఒంటికి మంచిది అంటున్నారు కదా. అందుకనే డైరెక్ట్గా నీళ్ళతోనే కలుపుతున్నానండి. ఎలాగ పూరి ఆయిల్లో దేవుతాం కదండి, పూరీలో ఎలాగ ఆయిల్ ఎక్కువ ఉంటుంది, అందుకని నేను ఇక్కడ ఆయిల్ మానేసానండి. ఇదిగోండి పూరి పిండి బాగా మెత్తగా కలుపుకున్నానండి. ఇదిగోండి చాలా మెత్తగా బాగా కలిపానండి. దీన్ని ఒక 1/2 అవర్ మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలండి. బాగా నాని ఉంటుందండి, అప్పుడు పూరీలు బాగా వస్తాయి. ఇప్పుడు ఇది 1/2 అవర్ అలా నాని ఉంటుంది కదండి. ఈలోపు ఈ 1/2 అవర్లో మనం కూర రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. 1 స్పూను జీరా, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు బాగా దోరగా వేయించుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా ఇప్పుడే వేసానండి. ఇంకా ఎండుమిర్చి ఏమి వద్దండి, ఎండుమిర్చి కారం అవసరం లేదు, పచ్చిమిర్చి కారమే సరిపోతుందండి దీనికి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కల్ని ఇక్కడ ఈ కూరకి మాత్రం పొడుగ్గా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోకూడదు, ఇలాగ చీరుకుల్లాగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా. పచ్చిమిర్చిని కూడానండి, 1 పచ్చిమిర్చిని ఇలా మధ్యన ఇలా చేర్చారండి, అంతే. చిన్న ముక్కలు అయితే కట్ చేయకూడదు, ఇలా చేర్చడం వల్లనే బాగుంటుందండి. చేర్చడం వల్ల అందులో ఉన్న కారం అంతా ఈ కూరలో దిగుతుందండి. పచ్చిమిర్చి ఇంకా మామూలు అంత కారం ఉండదు, డైరెక్ట్గా మనం తినచ్చండి. ఇదిగోండి ఇవి కూడా వేసాను. ఈ పోపు బాగా వేగింది కదండి, ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఏ కూర అయినా సరే అండి, కూర చేసేటప్పుడైనా సరే సిమ్లో చేయాలండి. లో ఫ్లేమ్లో చేస్తే కూర చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఎప్పుడు అలాగే చేస్తానండి. మూత పెట్టేశాను, బాగా మగ్గుతాయండి. ఇప్పుడు నేను బంగాళదుంప తొక్కలు తీసి ఇదిగోండి రెడీ పెట్టుకున్నాను. ఒక్కో బంగాళదుంపని 2 ముక్కలుగా మధ్యకి ఇలా కట్ చేసుకున్నానండి. ఈ సగం అయిన దాన్ని కూడా ఇంకో సగం చేసుకుని పెద్ద ముక్కలే అండి, ఒక 3 సార్లు ఇలా కట్ చేస్తే సరిపోతాయండి. ఇంత సైజు ముక్కలే ఉండాలండి. చిన్న ముక్కలు అంటే బాగోదండి, మనం తినడానికి వీలుగా ఉండాలి కదా, ఇది కూర కదండి. ఇలా పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా 3 బంగాళదుంపలను కూడా కట్ చేసుకున్నాయండి. ఇప్పుడు కూర చూడండి కొద్దిగా ఏగింది. నేను సిమ్లో చేస్తున్నాను కదండి, అందుకని టైం పడుతుంది. టైం పెట్టినా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి మళ్ళీ మూత తీసి చూశాను, మధ్యలో అలా కలుపుతూ ఉండాలండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసి బాగా అంత కలిపిలా కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేస్తున్నా, ఆ పసుపులో ఉన్న పచ్చితనం అంతా పోతుందండి.
ఇదిగోండి బాగా సిమ్లో పెట్టుకుని ఇలాగా కలుపుతూ ఉండాలండి. ఇదిగోండి బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఈ ముక్క సైజ్ అండి. అన్ని బంగాళదుంపలు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని ఇందులో వేసి బాగా కలపాలండి. మనం ఇంట్లో మనం తినడానికే కదండి చేసుకుంటున్నాం. అందుకనే కొద్ది టైం అయినా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఏదైనా చాలా టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి బాగా మగ్గినాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి. బాగా కలిపాలండి. ఉప్పు వేసిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టేయాలండి. బాగా ఉడుకుతుంది. ఇప్పుడండి శనగపిండి కలుపుకోవాలి. ఒక గిన్నెలో 2 స్పూన్లు అండి శనగపిండి వేసుకున్నా. 2 స్పూన్లు చాలండి, ఎక్కువ అవసరం ఉండదు. ఇదిగోండి వాటర్లో శనగపిండి బాగా బాల్స్ ఏమి ఉండలేం కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు కూరను చూద్దాము. ఇదిగోండి బాగా మగ్గింది. ఇప్పుడు మనం శనగపిండి కలుపుకొని పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి కొద్దిగా. ఇందాక నీళ్ళు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలండి. ఇదిగోండి 3 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా మగ్గిందో. అంతేనండి, శనగపిండి ఆలు కూర రెడీ అయిపోయిందండి. ఈ కూరతో పూరీలు తింటే ఉంటుందండి. అంత మించిన మంచి బ్రేక్ఫాస్ట్ ఇంకెక్కడా ఉండదండి. కూర అయిపోయింది కదండి, పక్కకు పెట్టేశాను. ఇప్పుడు పూరీ వేపుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. పూరీల్ని వేపుకుంటున్నాను. పూరీ లాస్ట్ చేసుకోవాలండి. ముందు కూర చేసి ఉంచేస్తే పూరీలు వేడిగా ఉంటాయి కదండి, పూరీ వేసుకుని తినొచ్చు. ఇదిగోండి పొంగడం చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. నేను పిండి కలిపినప్పుడు ఆయిల్ కూడా వేయలేదండి, కానీ 1/2 అవర్ అలా పక్కకు పెట్టేశాను కదండి, అందుకని అవి బాగా నాని పిండి అంతా ఉబ్బుతున్నాయండి బాగా. ఈ పూరీ చేసేటప్పుడండి సన్నగా చేయకూడదు, కొద్ది లావుగా చేస్తేనే పూరీ పొంగుతుందండి. సన్నగా చేస్తే పూరీ పొంగవండి. ఇదిగోండి చూడండి ఎంత బాగా పొంగినాయో. ఇలాగే అన్ని పూరీని వేపేసుకున్నానండి. అన్నీ బాగా పొంగినాయండి. అంతేనండి. ఇదిగోండి పూరీ కూర. ఈ 2 తింటా ఉంటే ఉంటుందండి. మనం పూరీలు ఎన్ని తింటున్నామో మనకే తెలియదండి, అన్నీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. చూడండి కూర కూడా పచ్చిమిర్చి కూడా తినేయచ్చండి డైరెక్ట్గా. చాలా అంటే చాలా బాగుంటుంది. పెసరట్టు ఉప్మా ఎలాగ కాంబినేషన్ బాగుంటుందో పూరి ఈ కూర కూడా అంతే బాగుంటుందండి. బయట హోటల్లో తింటే ఈ కూరలు ఇవ్వట్లేదండి ఈ మధ్యన, ఎందుకో ఏదో చట్నీ అలా ఇస్తున్నారు పూరితో పాటు, కానీ దానికంటే ఇదే సూపర్గా ఉంటుందండి. ఇటువంటి ఆయిల్ ఫుడ్ అన్నీ మన ఇంట్లోనే చేసుకుంటే మనకి ఏది టెన్షన్ ఉండదండి. బయట తింటే హోటల్లో తింటే ఏం ఆయిల్ వాడారో ఏంటో అని ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే చాలా నీట్గా శుభ్రంగా చేసుకుంటాం కదండి. అందుకనే ఇంకో ఒక పూరి 2 పూరీలు ఎక్స్ట్రా కూడా తింటామండి. చాలా అంటే చాలా నాకు నచ్చిందండి. ఇప్పటికి నేను ఎన్ని పూరీలు తిన్నానో నాకే తెలియలేదండి. ఇందాక నుంచి అలా తింటానే ఉన్నానండి. పచ్చిమిర్చి కూడా బాగా తిన్నాను, కడుపులో ఏం మంట ఏమి లేదండి, మామూలుగానే ఉంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ఈ పూరీ చేసుకోండి. మీకు కూడా నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్స్లో తెలియచేయండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇదేనండి ఈరోజుకి వీడియో. ఆగండి, ఇంకా వీడియో అవ్వలేదండి. పూరీలు తినేసాను కదండి, నాకు తిన్న తర్వాత ఏదో ఒకటి చిల్లర తిండి ఏదో ఒకటి తినాలని ఉంటుందండి. జంతికలు ఉన్నాయి ఇంట్లో.
ఇదిగోండి ఇలా జంతికి తింటున్నాను. అది చాలా తిన్నా, కడుపు నిండిపోయింది పూరీ తిని. కాకపోతే ఏదో చిన్నగా ఇలా తింటేనే అప్పుడే ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఈ అలవాటు మీకు కూడా ఎంతమందికి ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఓకే అండి, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.